seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I lie. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ కొంచెం అంటే ఒక 2 రోజులు కలిపి చేశాను అనమాట. నాకు కంటిన్యూస్గా షూట్ చేయడానికి అవ్వలేదు. అది ఎందుకు ఏంటి మీతోటైతే షేర్ చేసుకుంటాను. ముందరైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ అసలు ఎంత హడావిడి అయిపోతుందంటే ఈ మధ్యన ఒక్కోసారి కుట్రోడు లెగుస్తాడు, ఒక్కోసారి లెగడు. అండ్ టూ మచ్ ప్రెషర్గా అనిపిస్తుంది అనమాట. పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయటం, పిల్లల్ని పంపించడం, దాని తల తువ్వటం. ఆల్రెడీ నేను ఐరన్ చేసి పెట్టేసుకుంటున్నాను కాబట్టి బట్టలు సో ప్రతిరోజు నేను తీయాల్సిన అవసరం ఉండదన్నమాట. వాళ్ళకి తెలుసు ఏం వేసుకోవాలి అని చెప్పి, అదొక లక్కీ థింగ్. సో సగం పని ముందే అయిపోయిందని అనిపిస్తుంది. కానీ చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు ఎన్ని ఉంటాయో చెప్పలేను. చాలా ప్రెషర్ అయిపోతుంది అనమాట. నాకు పని టైంకి అవ్వట్లేదు అంటే ఇంకా కంగారు వచ్చేస్తుంది. ఇంకా మార్నింగ్ ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు అలా పడుకున్నాను అనమాట. పడుకుని లేచిన తర్వాత ఇంకా వీడికి ఇడ్లీలు వేసేసేసి పెడుతున్నాను బ్రేక్ఫాస్ట్. వాడికి ఏంటంటే ఎంతసేపు దేవుడు పాటలు కానీ ఏదో ఒకటి మోగుతూ ఉండాలి వెనకాల, అట్లా అయితేనే తింటున్నాడు. సో ఇంకా ఖచ్చితంగా భయపడను పాట అయితే రోజుకి ఒక 10-20 టైమ్స్ అన్నా వింటాం నేను వాడు. ఇంకా అది బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా ఆ పాట వింటూనే తింటా ఉన్నాడు. అండ్ వాడిని వెనకాల పెట్టుకుని నేను వంట పనులు అవి చేస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు చికెన్ చేయాలి, ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు చేసుకుంటున్నాను. స్టోర్ బ్రాట్ అసలు మానేసాను కంప్లీట్గా. సో ఎప్పటికప్పుడు చేసుకుంటున్నా. ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం అని అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అవుతుందో. ఏదైనా కూడా అనుకుంటాం కానీ అప్పటికప్పుడు అయ్యే వరకు తెలియదు నాకు ఏదవుద్ది ఏదవ్వదు అని చెప్పి. ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. నేనైతే మిక్సీ వేయటానికి అవ్వదు, ఎందుకంటే వీడు భయపడిపోతాడు ఆ సౌండ్కి. ఇంకా నేను పట్టుకుని మిక్సీ వేయటానికి అయితే అవ్వదు. సో ఈయన వేస్తే నేను వాడిని పక్క రూమ్లోకి తీసుకుని వెళ్ళటం అట్లా ఏదైనా చేస్తాం అనమాట. ఇప్పుడు అంతే. ఈవెన్ కుక్కర్ పెట్టినా, నేను లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, కుక్కర్ పెట్టినా ఏడుస్తాడు. ఆ సౌండ్ అస్సలు నచ్చట్లేదు మిక్సీ ఇంకా కుక్కర్ది. సో నేను ఇంక అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా చేసి పెట్టేసేసి పక్కకి వెళ్ళిపోయి ఉండాలన్నమాట. ఇంకా అదే చేస్తున్నాను. అండ్ వెనకాల వచ్చి వీడు ఇలా ఆడుకుంటా ఉన్నాడు. తినటానికి ఏమైనా ఇస్తుంటాను, అట్లానే ఇవి తినుకుంటూ అక్కడ ఇక్కడ పడేసేసి అటు ఇటు ఆడుతున్నాడు. అస్సలు గత 2-3 డేస్ నుంచి ఎంత అల్లరి పెరిగిపోయిందంటే అసలు ఆగట్లేదు అనమాట. ఎంత చెప్పినా ఆగట్లేదు. గోల ఏదో ఒకటి లాగుతాడు, పీకుతాడు, పడేస్తాడు, టీవీ దగ్గర నుంచి ఉంటున్నాడు. బాగా అల్లరే అనమాట. అసలు ఇద్దరు పిల్లల్ని చూసిన తర్వాత వీడిని చూస్తుంటే వాళ్ళు ఎంత బెటరో అని అనిపిస్తుంది నిజంగా. అసలు అంత దూల పనులు చేస్తున్నాడు అనమాట. కుట్టోడా క్యూట్గా అడిగిడా అనిపిస్తుంది, అంత ఇది చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలు అమ్మ అనిపిస్తుంది. వీడు ఈ జనరేషన్ పిల్లోడు కాబట్టి. మేము చూడండి అసలు 3 జనరేషన్ పిల్లలను చూసాము. అది ఇంకా నాకు ఆలోచిస్తుంటేనే ఒక ఇదిగా అనిపిస్తుంది అనమాట. లైక్ మొన్న ఏదో విషయం మీద పాప నన్ను అడిగింది, మీ మ్యారేజ్ ఎప్పుడయిందమ్మా అని చెప్పి. ఎందుకే అన్నాను, కౌంట్ చేసుకుందామని అని చెప్పంగానే సరే అని చెప్పంగానే, ఏంటి మీరు రిలేషన్షిప్లో ఉండి 18 years అవుతుందా అని అడిగింది. నేను ఏంటి లెక్క పెడుతూ కూర్చున్నావా అంటే అవును అంటుంది. నవ్వాను. అవునమ్మా అంటే ఇంకా వావ్ అని అనుకుంటూ ఉందన్నమాట. నాకే అనిపించింది 18 years అని చెప్పి. నేను ఎంతగా కూర్చొని అదే పనిగా లెక్కను, ఎందుకంటే డైలీ వారి పనుల్లోనే మన బుర్ర ఎంత ఆక్యుపైడ్గా ఉంటుందో కదా. సో అసలు మనకి
రియలైజ్ అవ్వం అనమాట. ఉన్న ఎన్ని లక్కీ థింగ్స్ ఉంటాయి, లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఉన్న ఏ మంచి ఉన్నాయి మనకి అనేది అస్సలు ఆలోచించాం అసలు. ఎప్పుడు కూడా బుర్ర లేని దాని మీదే పోతూ ఉంటుంది. మన దగ్గర ఇది లేదు, ఇది ఉండాలి, మన దగ్గర ఇది లేదు, ఇది ఉండాలి, పక్కన వాళ్ళ దగ్గర ఆ విషయం అంటే ఇది ఉంది, మన దగ్గర అది లేదు, సో మనం తీసుకోవాలి. ఎంతసేపు ఇదే కంపారిజన్స్ అండ్ ఏమంటారు, ఒకళ్ళు చూస్తారు కదా అని చెప్పి వాళ్ళు వ్యాలిడేషన్ మనకి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటాం చూడండి, అక్కడే మనం తప్పిపోతాం అనమాట. సగం హ్యాపీనెస్ అక్కడే పోతుంది మనకి. లైక్ ఎప్పుడైతే మనం ఎదుటోళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, లైక్ మనల్ని మెచ్చుకోవాలి, మనల్ని వ్యాలిడేట్ చేయాలి, ఓకే వీళ్ళు బాగా చేసుకున్నారు అని అనాలి, వాళ్ళకు చూపించేలాగా ఉండాలి అని అనుకుంటే కనుక ఇంకా అంతే సంగతులు. ఇంకా షో ఆఫ్ చేసుకుంటూ ఇలా 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 అని అనుకుంటా ఉంటే ఇంకా చండాలంగా అయిపోద్ది అనమాట. లైక్ అది అసలు నా దృష్టిలో అయితే అది రియల్ హ్యాపీనెస్ కాదు అని నా ఉద్దేశం. నాకు ఎంతసేపు హ్యాపీనెస్ అంటే అది మా ఇంట్లో చేసుకున్నా లేకపోతే రోడ్డు మీద చేసుకున్నా, మేము 5గురం ఉండి ఒక 10 నిమిషాలు నవ్వినా చాలన్నమాట. అది రియల్ హ్యాపీనెస్ అంటే. అది ఎంత కోట్లు డబ్బులు పెట్టి కొన్నా కూడా ఆ హ్యాపీనెస్ అనేది మనము కొనలేం అసలు. మీరు ఎన్ని డబ్బులన్నీ ఇవ్వండి, ఆ హ్యాపీనెస్ అనేది రాదు మనకి. అది ఇన్స్టెంట్గా అలా మన బుర్ర సరి చేసుకుని రావాలన్నమాట. అది ఈ రోజుల్లో ఏమైపోతుందంటే, మరీను పక్కన వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి ఇవి ఉన్నాయని ఈ రోజుల్లో ముఖ్యంగా లేడీస్ చాలా ఇదిగా అయిపోతున్నారు అసలు. అంటే అది ఉంది ఇది ఉంది మన దగ్గర లేదు మనం కొనాలి, ఒక్కటే ఇదన్నమాట ఎంతసేపు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, నేనంటా ఉంటారు మనం కూడా తీసుకుందాం, మనం కూడా ఇది తీసుకుందాం. నేను ఒకటే అంట, మనకు అవసరం ఉంటే తీసుకుందాం లేకపోతే లేదు అని చెప్పి. ఒక్కోసారి నేను అంటుంటాను, ఈయన ఆపుతూ ఉంటారు. సో ఏదన్నా కూడా రిలేషన్షిప్లో ఆ బ్యాలెన్స్ అనేది ఉండాలి. లైక్ ఒకరిది ఒకరు చెప్పుకోవడం అనమాట. మాకు కూడా ఒక 2 days నుంచి కొంచెం ఇదిగా ఉండింది, లోగా ఉండింది. ఈయనేమో బ్లడ్ టెస్ట్కి వెళ్ళారు యాక్చువల్గా. ఆ రోజు యాక్చువల్గా బ్లడ్ టెస్ట్ చేశారనమాట. 6 monthsకి ఒకసారి అలాగా డయాబెటీస్ చెక్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ డయాబెటీస్ దీనికని చెప్పి బ్లడ్ టెస్ట్ చేశారు. సో దాని రిజల్ట్స్ వచ్చినాయి. లక్కీగా ఏంటంటే అసలు ఎంత డ్రాస్టిక్గా తగ్గిందంటే, లాస్ట్ టైంకి ఇంకా ఒక 4 monthsలో మళ్ళీ చెక్ చేసేసి ఇంకా తగ్గింది అంటే కనుక ట్యాబ్లెట్స్ ఆపేస్తాం అని కూడా చెప్పారనమాట. సో అంత మంచిగా చేంజ్ వచ్చింది హెల్త్ పరంగా. అండ్ కొలెస్ట్రాల్ కూడా అదే అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే డాక్టర్ చెక్ చేసి చెప్పాలన్నమాట. సో దానికని చెప్పి వెళ్ళారు. ఇంకా ఆయన ఏమన్నారు అవన్నీ చెప్తా ఉన్నారనమాట. బుర్ర అంతా ఒకలాగా ఉండింది, టెన్షన్గా ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. బట్ ఆయన మంచిగా చెప్పేసరికి అమ్మయ్య అనిపించింది అనమాట మనసంతా. ఇంకా అదొకటి ఉండింది. ఆ టెన్షన్ వలన ఏంటంటే ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నామంటే ఇంకా మైండ్ అంతా ఒక రకంగా అయిపోద్ది కదా. ఇంకా అలా ఉన్నానన్నమాట. మార్నింగ్ నుంచి అస్సలు ఏమి చేయబుద్ధి కాలేదు, ఏది బ్లాగ్ చేయబుద్ధి కాలేదు. ఇంకా చికెన్ కూడా ఎందుకైనా వండుతున్నా అంటే ఇంక డేట్ అయిపోతుంది, అది ఎట్లాగొట్లో తినేసి సర్వ్ చేసేయాలని. యాక్చువల్గా బటర్ చికెన్ కానీ అండ్ నార్మల్ చికెన్ కర్రీ కానీ 2 డబ్బాలు పెట్టారనమాట. నేను అన్నాను నాకు 2 కూరలు చేసే ఓపిక లేదు, ఒక కూర చేసేస్తాను, 2 కలిపి ఒకే కూర చేసేస్తాను, నా వల్ల కాదు అని అన్నాను. అసలు చాలా రోజుల తర్వాత ఆ రోజు కూర అడుగంటిందనమాట. అసలు అంత ఒక రకంగా ఉండింది. అది ఇంకా కొన్ని రోజుల నుంచి నిద్ర లేక సరిగ్గా ఆ నిద్ర లేకపోవడం ఏమవుతుందంటే ఇంకా కొన్ని డేస్ వరకు మన బాడీ సహకరిస్తుంది. దాని తర్వాత అది ఏదో ఒక కాంప్లికేషన్స్ తీసుకొస్తూ ఉంటుంది. ఆ మెంటల్ ఇదనేది నాకు సరిగ్గా లేదనమాట. ఏదైనా చెప్పి మర్చిపోతున్నా, లేకపోతే అలాంటి లైక్ కొన్ని నిజంగానే గుర్తుంటున్నాయి, కొన్ని అసలు ఎలా మర్చిపోతున్నాను. సరే ఇంకా గడుస్తున్నాయి అలాగా, సర్వైవల్ మోడ్లో ఉన్నాను. మధ్యలో మంచి విషయాలు జరుగుతుంటే అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను, హ్యాపీ బ్లాగ్స్ అన్నీ. అండ్ ఇలాంటి రోజులు కూడా ఉంటాయి నా లైఫ్లో అని చెప్పడానికి అనమాట ఇదంతా షేర్ చేసేది. మధ్యలో తమ్ముడు వచ్చాడు, ఇంకా వాడిని చూస్తే మా కుట్టిగాడు అసలు సంకెక్కేస్తాడు అనమాట. కానీ ఆ రోజు కొంచెం అంటే అస్తమానం కనిపిస్తూ ఉంటే ఎప్పుడైనా కూడా పిల్లలకి అలవాటు పడతారు కదా, ఇంకా వీడు అట్లాగా ఏదో అలా అన్నట్టున్నాడు.
ఇంకా మాకు నా పిల్లలు చూడండి, మనం ఏం ఫీల్ అవుతున్నాము లోపల అనేది పిల్లలకి ఆ వైబ్రేషన్ తెలిసిపోతుందేమో. దీన్ని బట్టి వాడు కూడా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. నాకు తిక్కగా ఉందంటే వాడు క్రాంకీ అయిపోతాడు. ఇంకా ఏదో మాట మీద నేను ఈయన కలిసి ఒక 2 మాటలు అనుకున్నాము. మా గొడవ ఎప్పుడు కూడా డేస్ తరబడి ఉండదు. జస్ట్ ఒక 1-2 అవర్స్ అంతే. అది కూడా నాకు అనిపిస్తుంది అసలు ఎందుకు అంత సడన్గా అయింది అని చిరాకు వస్తుందన్నమాట. అరే ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటే అయిపోయేది కదా అని చెప్పి ఆ ఒక్క మాట కూడా అనాల్సిన అవసరం లేదు కదా అని అనిపిస్తుంది అన్నమాట నాకు. అది సరే ఇంకా అయిపోద్ది. కానీ మాకు ఎలా అంటే మేము ఎక్కువసేపు అలా గమ్మున ఉండలేము. సో మళ్ళీ మాట్లాడేసుకుంటాము. మళ్ళీ అంటే లైక్ నార్మల్ అయిపోద్ది అనమాట. రిజాల్వ్ చేసేసుకుంటాము. మళ్ళీ జోకులు వేసుకుంటాం. మళ్ళీ మామూలు అయిపోద్ది. ఆ ఒక్క నిమిషం కూడా నాకు నచ్చదు అలా ఉండటానికి. అది ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, ఏదన్నా మంచి హ్యాపీ విషయం షేర్ చేసేసుకుని మా లైఫ్లో ఇలా జరిగిపోతుంది ఇలా ఇలా అని చెప్పి నేను ఎప్పుడైతే బయట పెడతానో వెంటనే జరుగుతుంది ఏదో ఒకటి ఇట్లాంటిదే. ఎప్పుడు అంతే. అందుకనే యూజువల్గా అసలుకి నేను ఎక్కడా కూడా షేర్ చేయడం అనేది తగ్గించేసాను అనమాట. లైక్ నాది హిందీ ఫోటో షేర్ చేయడం కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం కానివ్వండి, ఆఖరికి వాట్సాప్లో అసలు కంప్లీట్గా ఇది చేసేసాను అనమాట. తగ్గించేసాను బాగాని. మీరు గమనించారో లేదో, ఇదివరకు చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు తగ్గించేసాను అనమాట. ఎందుకంటే మన గురించి మంచి కోరుకునే వాళ్ళకన్నా చెడు కోరుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అది బయట వాళ్ళు కూడా దగ్గర వాళ్ళలోనే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట డిఫరెన్సెస్. అది మనకి తెలియకుండానే అయిపోతూ ఉంటుంది. మనని కాలే ఇదవుతూ ఉంటుంది అనమాట స్లోగా. నాకు ఆ భయంతో నాకు ఇంకా ఏమంటారు తగ్గించేసాను అనమాట కంప్లీట్గా. సరే ఇంకా అది అయింది, అన్నీ బాగున్నాయి. ఇంకా మళ్ళీ జోకులు వేసుకుంటున్నాం, నవ్వుకుంటున్నాము. ఆ రోజు ఫైనల్ ఉండింది ఐపీఎల్ది. అండ్ ఆర్సీబీ వాళ్ళు అసలు గెలవరని అనుకున్నాము, కానీ లక్కీలీ గెలిచిపోయారు కొద్ది రన్నుల తేడాతోటి. కొంచెం హ్యాపీ అనిపించింది లేండి. కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కదా మేము. సో కానీ ఫస్ట్ టైం కదా పాపం, సరేలేండి గెలిచారు ఒకసారికి. ఇంకా కాసేపు చూసాము, ఇంక మళ్ళీ ఆపేసాము అది. ఇంకా అస్తమాను కూడా మా పెద్దోడు ఈ మధ్యన కళ్ళు తిరుగుతున్నాయి. నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, అప్పుడు బాగా ఫీవర్ వచ్చి వీక్ అయిపోయాడు బాగాని. ఆ తర్వాత నుంచి అస్తమాను కళ్ళు తిరుగుతున్నాయి అంటాం, ఒళ్ళు నొప్పులు అని చెప్పడం ఎక్కువ అయిపోయిందనమాట. చర్చ్లో ఒకసారి కళ్ళు తిరిగి పడ్డాడు. దాని తర్వాత కూడా చాలాసార్లు చెప్పాడు నాకు ఆ కంప్లైంట్. ఇంకా సరే ఇట్లా కాదు, ఈ నెలగో వెళ్తున్నారు. ఆ డాక్టర్ చాలా మంచి ఆయన అనమాట. పైగా ఇంటికి దగ్గరే హాస్పిటల్. నేను ఎప్పుడు మా కుట్టోడిని తీసుకుని వెళ్తా. సేమ్ అదే బిల్డింగ్లోనే ఈయనది కూడా ఉండిందనమాట హాస్పిటల్. సో అడగండి, ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకోవడం అనేది మంచిదన్నమాట. ఫ్యామిలీకి ఈయన డాక్టర్ అని అసైన్ చేసేసుకోవాలి. సో ఆయన అడగండి, చూస్తాడేమో బాబుని అని అంటే సరే అని ఒప్పుకున్నాడంట. ఇంకా మా పెద్దోడికి కూడా అండ్ నాకు కూడా పనిలో ఒక పని అయిపోతుంది. అంటే నాకేదో అయిందని కాదు, జస్ట్ జనరల్ చెకప్. డెలివరీ తర్వాత అసలు యాక్చువల్గా డయాబెటీస్ చెక్ అవన్నీ చేయించుకోవాలి, కానీ నాకే కుదరక నేను అసలుకి దాన్ని పట్టించుకోలేదన్నమాట. ఇంకా అది కూడా చెక్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అపాయింట్మెంట్స్ అయితే ఫిక్స్ చేశారు. చేసి ఇచ్చారనమాట డేట్. సరే ఇంకా అది విషయం వీడికి చెప్పాను. చెప్పిన దగ్గర నుంచి వీడికి ఎందుకులేండి అసలు టెన్షన్ వదిలిపోతూ ఉండింది. అమ్మ నాకేమైందమ్మా, ఎందుకమ్మా అపాయింట్మెంట్ అది ఇదని అంటా ఉన్నాడు. కానీ చెప్పాను ఏం భయపడాల్సిన అవసరం లేదురా అని. వీళ్ళకి అసలుకి స్కూల్కి వెళ్ళాలంటేనే ఎంత పనిష్మెంట్గా ఉందంటే కిందకి వెళ్ళి కూడా తమ్ముడిని ఇది చేస్తున్నారు అనమాట, ఎంటర్టైన్ చేస్తుంటే నేను అరిసాను పైనుంచి. బస్ టైం అయిపోతుంది వెళ్ళండిరా అంటే ఇంక పరిగెట్టడం మొదలెట్టారు. పాపం అనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు ఇక్కడ పిల్లలండి చదువుకునటానికి ఎంత మంచి ఫెసిలిటీస్ అంటే, చదువుతో చదువు, ఆటతో ఆట, అండ్ ఫుడ్ వెరైటీలు ఎన్నెన్ని వెరైటీలు పెడతారు స్కూల్లో. పాప చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. మా పెద్దోడు మాత్రం అలా కాదు, వాడు కంప్లీట్గా ఇండియన్ ఫుడ్ ఉండాలి లేదా ఇటాలియన్ ఫుడ్ అట్లా ఇట్లా ఉండాలి. కానీ ఏవో పెడుతుంటారు ఫిష్ అది ఇది అని చెప్పి అస్సలకి. నాకు కూడా అంతే, ఆ స్మెల్లే పడదనమాట. తలుచుకున్నా కడుపులో దేమేస్తూ ఉంటుంది. ఇంకా వాడు పాపం అలాగా అయిపోతుంది.
ఇంకా రోజు రోజుకి వీడు అల్లరైతే టూ మచ్గా పెరిగిపోతుంది అనమాట. అసలు పని చేసుకొని పొరపాటున ఈ రూమ్లోకి తీసుకొచ్చానంటే ఈయన ఎత్తుకోమని అడుగుతున్నాడు కొత్తగానే ఇలాగా నుంచుని పోయి కుర్చీతోటి. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మమ్మీ పంపించారు. ఇది ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ లైక్ గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ లాగా. అది నాకు మోడల్ చాలా నచ్చింది. ఇది గోల్డ్ తోటి అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎక్కువ గోల్డ్ కూడా పట్టదు నాకు తెలుసు. ఇప్పుడు గోల్డ్ రేట్ అదిరిపోతుంది, కానీ మోడల్ బాగుంది కదా అని షేర్ చేస్తున్నాను అనమాట. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. కొన్ని డేస్ ఉంటాయి అలా హ్యాపీగా గడిచిపోయి, కొన్ని డేస్ ఉంటాయి ఇలా డల్గా ఒక రకంగా. బట్ ఇందులో ఒక హ్యాపీ విషయం ఏంటంటే ఈయన బ్లడ్ టెస్ట్ అవి చాలా నార్మల్ వచ్చినాయి. అండ్ ఇవాళ ఇంకొక టెస్ట్ ఉంది, ఇప్పుడు వెళ్ళారనమాట. అదేంటంటే ఈయన అడిగారు చేయించమని చెప్పి డాక్టర్ని, వైటమిన్ డిది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే మంచిది కదా అని. మెయిన్గా మన ఇండియన్స్కి బాగా వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ అయిపోద్ది అనమాట. ఇక్కడ మనం ఎన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేసినా కూడా. అండ్ కొన్నిసార్లు మనం మర్చిపోతాం, రెగ్యులర్గా తీసుకోం కదా. సో ఆ స్కెడ్యూల్ అనేది పోతుంది. అందుకని ఇంకా ఈ మధ్యన మరీ ఎక్కువ నీరసంగా ఫీల్ అవుతున్నారనమాట. బాగా స్ట్రెస్ఫుల్గా బాగా నీరసంగా అయిపోతున్నారు. సో అది ఎందుకన్నా మంచిది చెక్ చేయించుకుంటే అని చెప్పి అడిగితే ఇంకా డాక్టర్ యూజువల్గా ఇక్కడ విటమిన్ టెస్టులు చేయరంట, విటమిన్ డెఫిషియన్సీ టెస్టులు చేయరంట, వాళ్ళకి ఏవో రూల్స్ ఉంటాయంట. సో ఆయన అంటం ఏంటంటే సరే విటమిన్ డిది అయితే చేపిస్తాను నేను, దాని గురించి ఒక కెమికల్ తెప్పించాల్సి వస్తుంది. సో వచ్చి బ్లడ్ ఇచ్చేసి వెళ్ళాలి అని చెప్పి నిన్న చెప్పారు. యాక్చువల్గా నిన్న చెప్తేనేమో నిన్న అసలుకి అవ్వలేదన్నమాట. నిన్న చాలా వర్క్ ఉండింది ఈయనకి. ఇంకా దీంట్లోనే ఇంకా అసలు అవ్వలేదు. ఇంక ఇవాళ వెళ్ళారనమాట ఇప్పుడు. సో అది కూడా నార్మల్గా వస్తుంది అని అయితే అనుకుంటున్నాను. అంత ఏమి ఇష్యూ ఉండదు అని అయితే అనుకుంటున్నాను. లక్కీలీ డయాబెటీస్ ఇంకా కొలెస్ట్రాల్ అనేది అంత మంచిగా కంట్రోల్ అవడం నిజంగా అసలుకి చాలా మంచి విషయం అనమాట. ఫుల్ హ్యాపీ అయిపోయాము మేమైతే. సో అది సంగతి. ఇంకా చాలా పనులు ఉన్నాయి పిల్లలు వచ్చిన తర్వాత. సాయంత్రం బోల్డ్ పనులు ఉన్నాయి. ఏంటంటే రేపు వాషింగ్ మెషిన్ వస్తుంది. సో దానికోసం అని చెప్పి టాయిలెట్లో ఉన్నాయి కొన్ని సర్ది పెట్టాలన్నమాట. వాళ్ళు వచ్చి దడుచుకునే లోపు ముందే నేను తీసేసేయాలి. ఇక్కడ ఎందుకో మరీ డార్క్గా కనిపిస్తుంది నా ఫేస్. అయిపోయి సరే నేను ఇంకేం చేయలేను. ఎక్కడ దిగుతున్నావు? ఇంకా వాళ్ళు రాకముందు అంటే అప్లయన్సెస్ కానీ వేరే ఏమన్నా ఉంటే కనుక వాళ్ళే తీస్తారు, కానీ మిగిలినవి మాత్రం నేనే తీయాలన్నమాట. ముందే తీసి పెట్టాలి మేమే. సో అయితే చెయ్యాలి. సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ఎగ్జైట్మెంట్కి వాళ్ళు అంటం ఏంటంటే అసలుకి రేపు స్కూల్కి వెళ్ళమని చూడాలి. ఈ వీక్ రేపే లాస్ట్ డే అనమాట. ఫ్రైడే హాలిడే మాకు ఇక్కడ నేషనల్ డే. సో ఫ్రైడే హాలిడే, రేపు ఒక్కరోజే ఉన్నది, అంటే థర్స్డే ఒక్కరోజే ఉన్నది. సో చూద్దాం ఏమైద్దో. నెక్స్ట్ వీక్ మాత్రమే స్కూల్కి వెళ్ళేది వీళ్ళు. తర్వాత హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో అదండి, మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నారంటే. అవును దిద్ది హాయ్ హాయ్ హాయ్. Ha ha ha. Open your mouth. Ha ha ha. మొత్తానికి అన్నాడు. సో అదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నాకు ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకోవాలి. ఓయ్యో ఏం కాలేదులే, పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. ఇవాళ తీసాను కదా అవి, ఇంక ఇప్పుడు పెట్టుకుంటా ఒక్క ఇయర్ రింగ్కి. బట్ ఏమో చెప్పలేం. నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి చేయించుకోండి. బట్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. లైట్ వెయిట్ అండ్ చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. ఇవాళ మా ఇంటి దగ్గర కాలేజ్ ఉంది కదా ఎదురుగానే, దాంట్లో గ్రాడ్యుయేషన్ డే జరుగుతున్నట్టుంది. గ్రాడ్యుయేషన్ అంటే
ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అలాగే ఇక్కడ జిమ్నాజియం అంటారు. సో అది జరుగుతున్నట్టుంది ఇవాళ. ఒకటే హడావిడిగా ఉందన్నమాట అసలు. అంటే పిల్లలకి ఏదో పెద్ద ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. వాళ్ళ కంట్రీ ఫ్లాగ్స్ వేసుకుని పెద్ద పార్టీలా చేసుకుంటారు అనమాట. ఇందాక పోలీసు వాళ్ళు వెళ్ళారప్పుడు నేను తీయలేకపోయా. చూస్తున్నాను పిల్లల్ని, షాక్ అయిపోయి. ఎందుకంటే అరుస్తున్నారు, గట్టిగా అరుచుకుంటూ వెళ్తున్నారు. ఇవాళ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ అనమాట. అసలు ఫుల్ పార్టీయే పార్టీ. ఇక ఇందాక పోలీస్ వ్యాన్ వచ్చింది, వీడియో తీయలేదు అన్నా కదా, మళ్ళీ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ గ్రాడ్యుయేషన్ అప్పుడు కొంచెం గోల్గా ఉంటుందని చెప్పి సేఫ్టీ కోసం ప్రతి చోట పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉంటారనమాట. లాస్ట్లో పెట్టాను, మీరు చూద్దరు కానీ ఇక్కడ ఎలా జరుగుతుంది గ్రాడ్యుయేషన్ డే అని. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ వ్లాగ్లో కరెక్ట్గా నేను షేర్ చేసేటప్పుడే అసలైన విషయం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఏం లేదండి, అత్తయ్య ఒక్కలాగా అనుకున్నారు నేను మారను అని చెప్పి. కానీ నేను మారి ఈ ఫెయిత్లోకి రావటం అనేది నాకు చాలా పెద్ద చేంజ్ అనమాట. నా లైఫ్లో జరిగిన పెద్ద మిరాకిల్ అది. ఏదో ఒక టైంకి నా టెస్ట్ మనీ అయితే షేర్ చేసుకుంటాను మీ అందరితోటి. చాలామంది అడిగారు బయట చెప్పమని, చాలా తక్కువ మందికి తెలుసు. బట్ తెలిస్తే కనుక చాలా షాక్ అవుతారు, అలా ఉంటుంది. కానీ ఏంటంటే ఒక ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్ అండ్ లక్కీ ఫీలింగ్ అనమాట. నాకు దేవుడు అలాగే నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు అని చెప్పి అదే అక్కడ షేర్ చేసుకుంటున్నాను. కరెక్ట్ అదే టైంకి వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చేసింది. సో అదండి, ఇంకా ఈ వ్లాగ్ తోటి ఇంతే. నేనైతే వచ్చే వ్లాగ్లో కలుసుకుంటాను మళ్ళీ. ఇగోండి గ్రాడ్యుయేషన్ అప్పుడు ఇలా అరుచుకుంటూ వెళ్తారనమాట. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నారంటే. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్. Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heart